హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 89వ భాగం. ఆ రోజు మధ్యాహ్నం నేహ గురించి శాంతి గారు కిరణ్ అమ్మా నాన్నలకి చెప్పేసరికి వాళ్ళు వెంటనే నేహ దగ్గరికి వచ్చి పలకరిస్తారు. నేహ వాళ్ళతో నార్మల్ గా మాట్లాడి ఇప్పుడు పర్వాలేదు అని చెప్తుంది. కిరణ్ అమ్మా నాన్నలు కొంచెం సేపు మాట్లాడి ఇద్దరికి ప్రైవసీ ఇవ్వాలనుకుని వాళ్ళు వెళ్ళిపోయాక కిరణ్ నేహ వైపు సూటిగా చూస్తూ ఏం జరిగింది అని అనుమానంగా అడుగుతాడు. నేహ తన బాధ ఎవరితో పంచుకోవాలో అర్థం కాక ఏడుస్తూ ఉన్నది కాస్త కిరణ్ అలా అడగగానే ఓదార్పు కోసం వెంటనే కిరణ్ ని హక్ చేసుకుని, నాకు ఆర్యన్ పనిష్మెంట్ కింద కరెంట్ షాక్ ఇచ్చాడు కిరణ్. ఆర్యన్ కి నా మీద చాలా కోపంగా ఉంది. ఎంత కోపం అంటే నన్ను ఇలా చూసి కూడా నవ్వుకుంటున్నాడు అని ఏడుస్తూ అంటుంది. కిరణ్ షాక్ అయ్యి, ఆర్యన్ ఆడపిల్ల విషయంలో మరీ ఇంత కఠినంగా చేశాడా అని మనసులో అనుకుని బయటికి మాత్రం బాధపడుకునేహా, ఆర్యన్ ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. అయినా మనది కూడా తప్పు ఉంది కదా, పైగా ఆర్యన్ బాధలో న్యాయం ఉంది. అందుకే ఇక నుంచి ఆర్యన్ ఆరోహిల జోలికి వెళ్ళటం మానే, నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉండు అని చెప్పి నేహాని ఓదార్చి వెళ్ళిపోతాడు. అలా 2 రోజులు మళ్ళీ నేహ బెడ్ రెస్ట్ తీసుకొని తర్వాత రోజు ప్రశాంతంగా తిరుగుతుంది. మళ్ళీ 3వ రోజు ఆర్యని అరేంజ్ చేసిన మనిషి నేహ వస్తూ ఉంటే చూసి మెట్ల మీద నూనె పోసి పక్కకి తప్పుకుంటారు. నేహ చూసుకోకుండా ఆ నూనె మీద కాలు వేసి మెట్ల మీద నుంచి జారి వచ్చి కింద పడి నొప్పికి గట్టిగా అమ్మా అని అరుస్తుంది. నేహ జస్ట్ 3వ మెట్టు నుంచి జారి పడటం వలన, అంత కాకపోయినా సడన్ గా వెల్లకిలా పడటం వలన నడుం నొప్పి చేస్తుంది. అది చూసి అందరూ ఏం జరిగిందో అర్థం కాక కంగారుగా నేహ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అని అడుగుతుంటే నేహ మాట్లాడలేక నడుం పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అందరూ అది చూసి బాధపడుతూ వెంటనే నేహాని రూమ్ లోకి తీసుకువెళ్లి డాక్టర్ని పిలుస్తారు. డాక్టర్ నేహాని చెక్ చేసి నడుం కొంచెం బెనికింది, 4 రోజులు రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతారు. నేహాకి అది కూడా ఆర్యన్ చేసిన పని అని అనుమానంగా ఉన్నా ఎవరికీ చెప్పలేక సైలెంట్ గా ఉంటుంది. తర్వాత కిరణ్ వాళ్ళకి నేహ మెట్ల మీద నుంచి పడిపోయిందని తెలిసి ఈసారి కిరణ్ తన తల్లిదండ్రుల్ని వద్దు అని చెప్పి తను మాత్రమే వచ్చి నేహాని తన చుట్టూ ఎవరూ లేని టైంలో అలా ఎలా మెట్ల మీద నుంచి కింద పడ్డావు నేహ, చూసుకొని నడవాలి కదా అని కన్సర్న్ గా అడుగుతాడు. నేను జాగ్రత్తగానే ఉన్నాను కిరణ్. ఈ 3 రోజుల్లో కనీసం ఆర్యన్ జోలికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. కానీ ఇది కూడా ఆర్యన్ చేపించినట్టు అనిపిస్తుంది. ఆర్యన్ నా మీద బాగా పగబట్టేశాడు. ఇక నేను ఈ పనిష్మెంట్స్ అన్ని తట్టుకోలేను. నాకు ఆర్యన్ వద్దు, వాళ్ళిద్దరిని విడదీయటము వద్దు. నా మానాన నన్ను వదిలేస్తే చాలు అని ఏడుస్తూ మాట్లాడుకుంటూ ఉండగానే ఆర్యన్ నుంచి ఫోన్ వస్తుంది. నేహ ఫోన్ లిఫ్ట్ చేయగానే తనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా, ఇదే నా 3వ పనిష్మెంట్. ఇంకా నీ పెళ్ళయ్యేలోపు చాలానే ఉన్నాయి. ఈసారి నుంచి నీ పక్కనే ఉన్న నీ కాబోయే మొగుడు కిరణ్ కి కూడా కలిపి పనిష్మెంట్ ఇస్తాను. వాడిని నా నుంచి జాగ్రత్తగా ఉండమని చెప్పు. అవును, అడగటం మర్చిపోయాను. నువ్వు నన్ను ఆరోహిని విడదీస్తానన్నావు కదా, అది ఎంతవరకు వచ్చింది అని కన్నింగా నవ్వుతూ అడుగుతాడు. ఆర్యన్ మాటలకి కిరణ్ షాక్ అయ్యి, అంటే నెక్స్ట్ టైం ఆర్యన్ చేతిలో నా పని కూడా అయిపోయిందన్నమాట అనుకుంటూ ఆర్యన్ ఏం పనిష్మెంట్ ఇస్తాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. నేహ ఏడుస్తూ, ప్లీజ్ ఆర్యన్, ఇక ఆపే, నా వల్ల కావటం లేదు, నేను భరించలేకపోతున్నాను. నేనిక నీ జోలికి ఆరోహి జోలికి అస్సలు రాను.
నన్ను వదిలే అని ఏడుస్తూ అడుగుతుంది. ఏంటి ఈ మాత్రానికే నీ పని అయిపోయిందా? మరి నాతో సవాల్ చేశావు, ఆరోహిని నన్ను విడదీసి నన్ను పెళ్లి చేసుకుంటానని. మరి అదంతా ఎటుపోయింది? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు పొరపాటును కూడా నన్ను ఆరోహిని విడదీస్తావు అనుకుని నేను ఈ పనులు చేస్తున్నాను అనుకోకు. 5 సంవత్సరాల క్రితం మీరు చేసిన తప్పులకి నేను మీకు విధించే శిక్ష. వాటిని నీ పెళ్లి వరకు ఆపేది లేదు. నువ్వు కూడా నా ఆరోహి పడినంత బాధ అనుభవించాలి. అప్పుడే కదా నీకు తెలిసి వచ్చేది. 5 సంవత్సరాలు మేము ఎంత బాధ భరించామో నువ్వు జస్ట్ 15 రోజులు అనుభవించలేకపోతున్నావు అని కోపంగా అడిగి, నీకు తెలుసా నేను చేసిన పని వల్ల నా ఆరోహి ఇంతకంటే ఎక్కువ ఏడ్చింది అని కళ్ళల్లో కన్నీటి పొరతో బాధగా చెప్పి వెంటనే కోపంగా, ఇప్పుడే అయిపోయిందనుకోకు, ఇంకా చాలా ఉంది, వెయిట్ అండ్ సీ. నేనిచ్చే పనిష్మెంట్ మీరు తట్టుకోలేక ఏడవాలి. అప్పుడు నా ఆరోహి పడిన బాధకి నేను రివెంజ్ తీర్చుకున్నట్టు ఉంటుంది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. నేహ ఏడుస్తూ కిరణ్ వైపు చూసి, అసలు ఆర్యన్ కనీసం నేను లేచి నిలబడే ఛాన్స్ కూడా ఇవ్వటం లేదు. ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ నన్ను బెడ్కే పరిమితం చేస్తున్నాడు. ఇంకా ఏం చేస్తాడో అని భయంగా ఉంది కిరణ్ అని ఏడుస్తూ అంటుంది. కిరణ్ వెంటనే ఆలోచనల నుంచి బయటికి వచ్చి, టెన్షన్ పడకు నేహ, నెక్స్ట్ టైం నాకు కూడా నీతో కలిపి పనిష్మెంట్ ఇస్తాను అన్నాడు కదా, ఈసారి ఇద్దరం భరించటానికి సిద్ధంగా ఉందా? అప్పుడైతే ఏ బాధ ఉండదు, రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. నేహ ఏడుస్తూ ఆర్యన్ ఇంకా ఎంత బాధ పెడతాడో అని భయంగా అసలు ఆర్యన్ గురించి ఆలోచించటానికి కూడా భయపడుతూ ఉంటుంది. తర్వాత రోజు ఆడవాళ్ళందరూ కింద కూర్చొని నేహాకి ఒకదాని తర్వాత ఒకటి వెంటనే ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే శాంతి గారు భయంతో అందరితో, నేహ పెళ్లి అనుకున్నప్పటి నుంచి నేహాకి ఒకదాని తర్వాత ఒకటి ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి పంతులు గారికి ఇద్దరి జాతకాలు మళ్ళీ చూపించి జరిగింది చెప్పి పరిష్కారం గురించి అడుగుదాం అని అంటారు. అందరూ సరే అని అభిప్రాయం చెప్పగా మగవాళ్ళందరినీ అడిగితే చివరిలో ఆర్యన్, నాకు తెలిసిన పంతులు గారిని పంపిస్తాను అత్తయ్య, ఆయన జాతకాలు బాగా చూస్తారు అని అంటాడు. శాంతి గారు సరే అని అనగానే ఆర్యన్ తనకు తెలిసిన పంతులు గారికి ఫోన్ చేసి తను చెప్పమన్నది యాజ్ ఇట్ ఈస్ చెప్పమని చెప్పి శాంతి గారి ఇంటికి పంపిస్తాడు. పంతులు గారు రాగానే శాంతి గారు మహాలక్ష్మి గారు ఆయనకి మర్యాదలు చేసి ఇద్దరి జాతకాలు ఇచ్చాక పంతులు గారు వాటిని పరిశీలించినట్టు నటించి ఆర్యన్ చెప్పినట్టు స్క్రిప్ట్ అప్పచెప్తూ, ఇద్దరి జాతకాల్లో ప్రస్తుతం నరదిష్టి ఉంది, అది పోవాలంటే శాంతి హోమం చెయ్యాలి, అది కూడా మీ కూతురు కాబోయే అల్లుడు చెయ్యాలి, అది కొంచెం కఠినంగా ఉంటుంది, మీ వాళ్ళందరూ ఒప్పుకుంటే రేపే చేద్దాము అని శాంతి హోమం చేసేటప్పుడు ఎంత నిష్టగా ఉండాలో అన్ని వివరించి, మీ కూతురు అల్లుడు సరే అంటే చెప్పండి చేద్దాం అని అంటారు. శాంతి గారు వెంటనే కిరణ్ అమ్మా నాన్నలకి ఫోన్ చేసి మొత్తం చెప్పి వాళ్ళు సరే అనగానే పంతులు గారితో, నేహ మా కాబోయే అల్లుడు గారు చేస్తారు, పంతులు గారు నా కూతుర్ని నేను ఒప్పిస్తాను, అల్లుడు గారిని ఆయన అమ్మా నాన్నలు ఒప్పిస్తారు, కాకపోతే రేపు కాదు, తనకి కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది, ఒక 2 రోజులు ఆగి పెట్టుకుందాం అని చెప్పగానే పంతులు గారు సరే అని బయటికి వచ్చి ఆర్యన్ కి ఫోన్ చేసి, మీరు చెప్పమన్నట్టే చెప్పాను ఆర్యన్ గారు అని చెప్పి వెళ్ళిపోతాడు.
ఆర్యన్ నవ్వుకుంటూ తను నెక్స్ట్ ఇద్దరిని కలిపి ఇవ్వబోయే పనిష్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా శాంతి గారు నేహాని ఎలాగోలా ఒప్పించి ఇద్దరి ఫ్యామిలీలు మొత్తం గుడికి వచ్చాక అప్పటికే కిరణ్ అమ్మా నాన్నలు వచ్చేసి ఉంటారు. పంతులు గారు కిరణ్ నేహాలతో దేవుని దర్శనం చేసుకుని రమ్మంటారు. ఇద్దరు సరే అని దర్శనం చేసుకుని వచ్చాక పంతులు గారు హోమానికి రెడీ చేసుకుంటూ కిరణ్ నేహాలతో ఒట్టి కాళ్ళ మీద గుడి చుట్టూ 101 ప్రదక్షిణలు చేయమంటారు. అప్పటికే ఎండాకాలం అవ్వటం వలన అందులోనూ హోమం ముహూర్తం ఉదయం 11 గంటలకి పెట్టటం వలన 10 గంటలప్పుడు ఎండ బీభత్సంగా కొడుతూ ఉంటే ఇద్దరు భయపడుతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.